సో హాయ్, ఈరోజు రియల్ నెంబర్స్లో ఎస్ఏ టైప్కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం. సో మన 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఇర్రేషనల్ కాన్సెప్ట్ అనమాట. హౌ టు షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్, ఎలా ప్రూవ్ చేయాలి. జనరల్గా దీన్ని ప్రూవ్ చేయడం కూడా చాలా రకాలుగా ప్రూవ్ చేయొచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. √2 ఎందుకు ఇర్రేషనల్ అయ్యా అంటే √2కి ఒక రేషనల్ ఆన్సర్ లేదు. అలానే 2 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల √16 ఉందనుకోండి, 16 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, అప్పుడు √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 రేషనల్ నెంబర్ అంటే √16 వాల్యూ ఆన్సర్ 4, ఇది రేషనల్ నెంబర్. సో కాబట్టి √16 అన్నది రేషనల్. ఎందుకు √2 ఇర్రేషనల్ అయ్యా అంటే 2 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ √2 ఇన్ ద రేషనల్ నెంబర్, దట్స్ వై ఇట్ ఈజ్ ఇర్రేషనల్. అట్లానే √2 వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. అదే కనుక నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ కనుక అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 1.666 అండ్ సో ఆన్. ఇదేంటి టెర్మినేట్ అవ్వట్లేదు కానీ రిపిటేషన్ అవుతుంది కోషియంట్లో. ఇది కూడా రేషనల్ నెంబరే. దీన్ని మనం సింపుల్గా 1.6 బార్ అంటాం. ఇది కూడా P/Q ఫామ్లో రాసుకోవచ్చు, ఇది కూడా రేషనల్. కానీ √2 వాల్యూ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 9th క్లాస్లో నేర్చుకుంటాం. √2 వాల్యూ 1.414 ఇలా వస్తూ ఉంటుంది. ఎక్కడ రిపిటేషన్ ఉండదు, అలాంటి టెర్మినేటింగ్ ఉండదు. అందుకే దీన్ని నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. అందుకే దీన్ని ఇర్రేషనల్ అంటారు. కానీ థియరాటికల్గా ఎలా ప్రూవ్ చేయాలి చూద్దాం. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఎంచుకున్న మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్, కాంట్రరీ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ప్రాబ్లం ఏదైతే ప్రూవ్ చేయమంటున్నాడో దానికి ఆపోజిట్గా స్టార్ట్ చేస్తాం. సో ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తాం, ఒక ఇంపాసిబుల్ స్టేట్మెంట్ వస్తుంది. సో ఇలా ఎందుకు వచ్చింది అని అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్లో అనుకోవడం మూలంగా వచ్చింది, ఎలా దీనికి ఆపోజిట్గా అనుకోవడం మూలంగా, అలా అనుకోకూడదు, ఆ విధంగా ఎజంప్షన్ చేయకూడదు అని కంక్లూడ్ చేస్తామన్నమాట. దీన్ని ఇండైరెక్ట్ ప్రూఫ్ మెథడ్ అంటారు, దీన్ని కాంట్రరీ మెథడ్ అంటారు. అంటే ఇందులో ఏం చేయాలి, ఏదైతే ప్రూవ్ చేయమంటున్నాడో ముందు దీనికి ఆపోజిట్గా తీసుకుని ప్రాబ్లం స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. సో ఇది కూసేపు ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటున్నాడు. సో నేను ఇర్రేషనల్ కాదు రేషనల్ అని అనుకొని ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. సో లెట్ us assume that √2 ఈజ్ ఏ రేషనల్. సో ఇది రేషనల్ అనుకున్నాను. వాడు ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటే నేను ఎలా ఎజంప్షన్ తీసుకున్నాను, అది ఆపోజిట్గా. సో అది నాట్ రేషనల్, నాట్ ఇర్రేషనల్ అంటే రేషనల్ అయి ఉండాలిగా. సో లెట్ us assume that √2 ఈజ్ ద రేషనల్. మరి రేషనల్ అయితే ఏంటి? సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్? సో ద నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ P/Q ఫామ్ వేర్ P, Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ రేషనల్ నెంబర్ అయినా P/Q ఫామ్లో ఉండాలి. ఎప్పుడైతే మరి √2ని మీరు రేషనల్ అనుకున్నారు, ఇప్పుడు ఆటోమేటిక్గా √2 ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, P/Q ఫామ్లో ఉండాలి. ఆ P, Qలు ఏంటి, వేర్ P, Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. అది Q నాట్ ఈక్వల్ టు 0. సో P/Q ఫామ్లో ఉంది, ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. మనం ఏదైనా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే క్యాన్సిలేషన్ చేస్తాం, అంటే స్టాండర్డ్ ఫామ్లో తెచ్చుకుంటాం. అంటే ఏంది, ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే చేసుకొని ఇక అవి పోతే గీతే ఫస్ట్ టేబుల్లోనే పోవాలి, ఇంకా అది ఏ టేబుల్లో పోకూడదు. అప్పటిదాకా క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తాం, సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. దాన్ని స్టాండర్డ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4/6 ఉంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ స్టాండర్డ్ ఫామ్లో లేదు, ఎందుకని ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఉంది. సెకండ్ టేబుల్లో పోతే 2 2s 2 3s 2/3. ఇక ఇవి రెండు ఏ టేబుల్లో పోవు. ఎప్పుడైతే ఇక అవి ఏ టేబుల్లో పోతే గీత అవి ఏ టేబుల్లో పోతాయి, ఫస్ట్ టేబుల్లోనే పోతాయి. అంటే వాటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత, 1. అలా గనక ఉంటే వాటిని ఏమంటారు, కో ప్రైమ్స్ అంటారు. ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ HCF ఈజ్ 1, దే ఆర్ కాల్డ్ యాజ్ కో ప్రైమ్స్. సో అలా క్యాన్సిలేషన్ చేస్తే రెడ్యూస్ చేద్దాం. అట్లానే ఇక్కడ కూడా మనం అనుకున్న P/Q ఫామ్ కూడా ఒకవేళ ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటుంటుందిగా. So if we divide both P and Q by their common factor, then we get, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఫ్రాక్షన్ వెళ్ళిపోయి ఇంకో కొత్త ఫ్రాక్షన్ వస్తుంది. అప్పుడు 4/6 దా చెప్పాను, క్యాన్సిలేషన్ చేస్తాను, 2 2s 2 3s. సో 2 కామన్ ఫ్యాక్టర్, 2తో డివైడ్ చేస్తే కొత్త ఫ్రాక్షన్ వచ్చిందిగా 2/3. ఇంకా అవి రెండు ఏ టేబుల్లో పోవుగా. అలానే P/Q కాస్త ఇంకో కొత్త ఫ్రాక్షన్ అవుతుంది A/B. ఎప్పుడైతే క్యాన్సిలేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అవి ఏ టేబుల్లో పోవు, ఫస్ట్ టేబుల్లో పోతాయి తప్ప అన్నదాకా నువ్వు క్యాన్సిల్ చేసావు, ఆ ఫ్రాక్షన్లో ఉన్న ఏ కామా బీని ఏమంటారు, కో ప్రైమ్స్ అంటారని చెప్పాను. ఎందుకని, వాటికి కామన్ ఫ్యాక్టర్ 1, అవి రెండు పోతే ఫస్ట్ టేబుల్లోనే పోతాయి. సో వేర్
A comma B are co-primes. Where A comma B are co-primes. Co-primes అంటే ఏంది? That is having one as a common factor. వన్ యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అంటే ఆ రెండింటికి ఆ ఏ కామా బీలకి కామన్ ఫ్యాక్టర్ వన్నే. అంటే అవి రెండు పోతే ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లో పోవు. ఆ రెండింటిని డివైడ్ చేసేది కేవలం వన్నే. ఆ రెండు కూడా డివిజిబుల్ అయ్యేది కేవలం వన్తోనే. సో మనం తీసుకున్న ఇప్పుడు √2 అన్నది ఏ బై బీకి ఈక్వల్. యాక్చువల్ పీ బై క్యూ రేషన్ అనుకున్నాం, అది పీ బై క్యూ ఫామ్. ఒకవేళ పీ బై క్యూ స్టాండర్డ్ ఫామ్లో మార్చాను, ఏదైనా క్యాన్సిలేషన్స్ పోతే ఇంకో కొత్త ఫ్రాక్షన్ వస్తుంది, అది ఏ బై బి అనుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్ తర్వాత వచ్చిన సింప్లిఫైడ్ ఫామ్లో ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉన్న ఏ కామా బి కోప్రైమ్స్ అవుతాయి. ఇంటిజర్సే కానీ కోప్రైమ్స్, ఎందుకని వాటికి ఇంకే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. అవి రెండు ఫస్ట్ టేబుల్లోనే పోతాయి. ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసాం, చేసిన తర్వాత వచ్చిందే ఇది. సో ఈ కామా బి ఆర్ కోప్రైమ్స్. ఇంక ఇక్కడ నుంచి సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. ఇక్కడ నేను ఈ బై ఫామ్లో ఉన్న √2 వదలకు వస్తుంది, అంటే b√2 ఇంటూ అవుతుంది కదా. b√2 ఈజ్ ఈక్వల్ టు ఏ. రూట్ క్యాన్సిల్ అవ్వాలన్న ఉద్దేశంతో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. లేదు ముందుగానే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి కూడా ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. అంటే √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. ఎందుకు నేను స్క్వేర్ చేసిన? రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకని? రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ రూట్ అంటే అర్థం ఏంటంటే 1/2 అని, పవర్లో 1/2 అని హోల్ స్క్వేర్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది మనకి, అప్పుడు 2 వస్తుంది. అందుకని రూట్ని క్యాన్సిల్ స్క్వేర్ రూట్ని ఎప్పుడు కూడా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంది అక్కడ? 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు బై ఫామ్లో ఉన్నట్టు తీసుకురండి, ఇంటూ అవుతుంది. 2 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 2 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎప్పుడైతే ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాత ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తారో ఈ వచ్చిన దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, మర్చిపోవద్దు. సో రూట్ క్యాన్సిల్ అయిన తర్వాత ట్రాన్స్పోజ్ చేశారు, బి ఉతల పంపించేశారు, ఆ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనండి. అసలు ఏంటి చూడండి, ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకటి వస్తుంది. అది ఏంటది? 2ని బి స్క్వేర్ని మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది. మనం మామూలుగా 2 3s are 6 అంటున్నాం. అంటే 2ని 3ని మల్టిప్లై చేయటం మూలంగా 6 వస్తుంది. అందుకని ఈ 2ని 3ని ఈ 6కి ఏమంటారు? ఫ్యాక్టర్స్ అంటారు. ఎందుకని? 6ని 2 డివైడ్ చేస్తుంది 3 టైమ్స్, అట్లానే 6ని 3 డివైడ్ చేస్తుంది 2 టైమ్స్. అందుకే 2, 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటాం. దీన్ని మల్టిప్లికేషన్ థియరం అంటాం. అంటే 2 3s are 6, ఈ రెండే కదా కారణం 6 రావడానికి. అందుకని 2ని 3ని ప్రొడక్ట్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి ఆ 2ని 3ని రెండింటిని కూడా 6కి ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ అ మల్టిప్లికేషన్ థియరం. దీనికి ఇక్కడ అప్లై చేయండి. దీన్ని 2ని బి స్క్వేర్ని మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 అండ్ బి స్క్వేర్ గివ్స్ ఏ స్క్వేర్. రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది. సో ఏ రెండింటిని మల్టిప్లై చేయడం మూలంగా అయితే ఏ స్క్వేర్ వచ్చిందో ఆ రెండింటిని ఆ ఏ స్క్వేర్కి ఏమంటారు? ఫ్యాక్టర్స్ అంటారు. ఆ ఏ స్క్వేర్కి ఏమంటారు? ఫ్యాక్టర్స్. అంటే 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్, అట్లానే బి స్క్వేర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్, బికాజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అండ్ బి స్క్వేర్ ఈజ్ గివింగ్ ఏ స్క్వేర్. సో అకార్డింగ్ టు ద మల్టిప్లికేషన్ థియరం ఐ కన్క్లూడ్ దట్ హియర్ 2 అండ్ బి స్క్వేర్ ప్రొడక్ట్ చేస్తే ఏ స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఈ రెండింటిని ఈ ఏ స్క్వేర్ కింద ఇది రావడానికి ఇదే రీజన్, ఈ రెండు ప్రొడక్టేగా. కాబట్టి ఈ రెండింటిని ఈ ఏ స్క్వేర్కి ఏమంటాం? ఫ్యాక్టర్స్ అంటాం. సో 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. నాకు 2 కావాలి, అందుకని ఇక్కడ ఏం రాస్తాను? దేర్ఫోర్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. మరి ఎప్పుడైతే 2 ఏ స్క్వేర్కి ఫ్యాక్టర్ అవుతుందో అంటే ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది 2. అంతే, ఫ్యాక్టర్ అంటే ఏం లేదు. ఇప్పుడు 6కి ఫ్యాక్టర్ ఏంటి? 2. అంటే అర్థం ఎందుకు ఫ్యాక్టర్ అయింది? 2 అన్నది 6ని డివైడ్ చేస్తుంది. 2 3s are 6. అంతేనా? 8కి 4 ఫ్యాక్టర్. ఎందుకని? 8ని 4 డివైడ్ చేస్తుంది. 4 2s are 8. అలానే ఇక్కడ కూడా 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 2 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. మరి ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏని కూడా డివైడ్ చేస్తుంది, నో డౌట్. అందులో ఇప్పుడు 6 స్క్వేర్ ఉంది 36, దీన్ని 2 డివైడ్ చేశాను, 2 18s are. అంటే 36ని 2 డివైడ్ చేస్తుందిగా, అది 6 స్క్వేర్. అప్పుడు 6ని కూడా చేస్తున్నట్టే 2 3s are 6గా. 6 స్క్వేర్ని చేస్తుందంటే 6ని కూడా చేస్తుంది 2, నో డౌట్ అందులో. కాబట్టి ఏ స్క్వేర్కి 2 ఫ్యాక్టర్ అయితే ఆటోమేటిక్గా ఏకి కూడా ఒక థీరం ఉందన్నమాట. ఇఫ్ పి ఈజ్ డివిజిబుల్ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై పి, దెన్ ఆల్సో ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై పి. అట్లానే ఏ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది అంటే ఫ్యాక్టర్ అయితే ఏకి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో దెన్ 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఏ స్క్వేర్కి ఫ్యాక్టర్ అయితే ఏకి కూడా ఫ్యాక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది.
టేక్ ఇట్ యాజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ముందు ఏం చేసాం, కాంట్రరీ మెథడ్, ముందు అసలు అది ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటే దానికి ఆపోజిట్గా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం, అది రేషనల్ అనుకున్నాను. లెట్ us assume that root 2 is రేషనల్. అది ఎప్పుడైతే రేషనల్ అయిందో, సో ఇట్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సో root 2 is equal to p by q. డెఫినేషన్ ప్రకారం వేరే p, q are ఇంటిజర్, q not equal to 0. డివిజన్ బై 0 అన్డిఫైన్డ్. డినామినేటర్ ఎప్పుడు 0 అవ్వకూడదు. మ్యాథమెటిక్స్లో డివిజన్ బై 0 లేదు, అది అన్డిఫైన్డ్ అయిపోతుంది. అందుకని q not equal to 0. తర్వాత ఏదైతే p by q ఫ్రాక్షన్ కదా, ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే పోతే గీతే ఫస్ట్ టేబుల్లోనే పోవాలి. అలా కనుక డివైడ్ చేస్తే ఇఫ్ యూ డివైడ్ p and q, బోత్ p and q బై దర్ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ కొత్త ఫ్రాక్షన్ వస్తుంది a by b. ఇప్పుడు వచ్చిన కొత్త ఫ్రాక్షన్లో ఉన్న ఏవైతే ఉన్నాయో న్యూమరేటర్ డినామినేటర్, అవి రెండుకి పోతే ఫస్ట్ టేబుల్లోనే పోతాయి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 క్యాన్సిల్ చేశాంగా. సో అలా ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటారు, ఇంటిజర్స్ ఏమంటారు, కో ప్రైమ్స్ అంటారు. బికాజ్ దర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1, ఇంకా పోతే గీతే ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంకెక్కడ పోవాలి. సో కాబట్టి వేరే కామా బి ఆర్ కో ప్రైమ్స్, అంటే దట్ ఈస్ హ్యావింగ్ 1 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు ఏం చేశాను, రూట్ 2 ఈక్వల్ టు a by b. రూట్ క్యాన్సిల్ అవ్వాలనే ఉద్దేశంతో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a by b హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 2 ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ బై b స్క్వేర్. a by b హోల్ స్క్వేర్ అంటే బై ఫామ్ b స్క్వేర్ అవతలకు వస్తే ఇంటూ 2 ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇక్కడ మల్టిప్లికేషన్ థియరం వాడాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే, రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకటి వస్తుంది. ఏంటది, 2ని b స్క్వేర్ని మల్టిప్లై చేస్తే a స్క్వేర్ వస్తుంది. అలా మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే a స్క్వేర్ వచ్చిందో ఆ రెండు a స్క్వేర్కి ఏమవుతాయి, ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఇక్కడ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a స్క్వేర్, b స్క్వేర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a స్క్వేర్. 2 మాత్రం తీసుకోండి, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a స్క్వేర్. ఎప్పుడైతే 2 a స్క్వేర్కి ఫ్యాక్టర్ అయిందో ఆటోమేటిక్గా ఏకి కూడా ఫ్యాక్టరే. ఎందుకని అది a స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఫ్యాక్టర్ అంటే డివైడ్ చేయడం ఎగ్జాక్ట్గా. సో 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a, సెకండ్ ఈక్వేషన్. సో ఇంతవరకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a అన్నాగా, అంటే సెకండ్ టేబుల్లో a వస్తుంది. ఇప్పుడు 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటే అర్థమైంది, సెకండ్ టేబుల్లో 12 వస్తుంది అర్థం. ఎప్పుడు వస్తుంది, 2 1s are 2 3s are 2 6s are 2 6s are 12, 6 టైమ్స్ వస్తుంది. అంతేగా, ఫ్యాక్టర్ అంటే ఆ టేబుల్లో అది వస్తుంది అర్థం. అది వస్తుంది కాబట్టి దాని ఫ్యాక్టర్ అంటారు. అట్లానే మరి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a అంటే సెకండ్ టేబుల్లో ఎప్పుడు వస్తుంది a. ఎలా అయితే 12 2 6s are 12 అన్నామో, ఇప్పుడు 18 కూడా ఫ్యాక్టర్ సెకండ్ టేబుల్, ఎందుకని 2 9s are 18. అట్లానే 2 సంథింగ్స్ ఆర్ ఏకి ఫ్యాక్టర్గా, అంటే ఏ రావాలి. సెకండ్ టేబుల్లో దేంతో మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది. ఇది ఇప్పుడు ఫ్యాక్టర్ అంటే అర్థం అనుకున్నప్పుడు 6 2కి ఫ్యాక్టర్, ఎందుకంటే 2 3s are 6 కాబట్టి. 8 2కి ఫ్యాక్టర్, ఎందుకంటే 2 4s are 8 కాబట్టి. 18 2కి ఫ్యాక్టర్, ఎందుకంటే 2 9s are 18 కాబట్టి. మరి అట్లానే 2 అన్నది ఏకి ఫ్యాక్టర్, అంటే సెకండ్ టేబుల్ ఏ ఎక్కడో రావాలి. 2 1s are 2 2s are 2 3s are ఎక్కడో 2 సంథింగ్స్ ఆర్ ఏ ఏదో రావాలి. 2 1s are ఏ 2 ఎలా వస్తుందో, 2 6s are 12 ఎలా వస్తుందో, 2 9s are 18 ఎలా వస్తుందో, అలానే 2 డాష్ ఆర్ ఏ సంథింగ్ ఏదో జార్ ఉండాలి అక్కడ. సో అక్కడ సి అనుకోండి, ఏదో సమ్ ఇంటిజర్ అనుకుందాం. అంటే 2 అన్నదాన్ని, 2 అన్నది ఏని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది, 2 c's are ఏ సి టైమ్స్ చేస్తుంది అనుకుంటున్నాను. సో లెట్ 2 into c is equal to a. Because I confirmed that here 2 is a factor of a. అంటే కంపల్సరీ 2 ఏని డివైడ్ చేయాలి, ఎన్ టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఏ అనే దాన్ని 2 ఎన్ టైమ్స్ డివైడ్ చేయాలి. 2 c's are a అనుకుంటున్నాను అన్నమాట నేను. ఇక్కడ ఏదో మనకు తెలియదు కాబట్టి, లెటర్లో ఉంది కాబట్టి ఇంకో వేరియబుల్ తీసుకున్నా, c is an any integer for some integer. So let 2 into c is equal to a for some integer c. ఫర్ సమ్ ఇంటిజర్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అన్నాడో, సో 2 ఏని డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది, 2 1s are ఏనా, 2 3s are ఎలా, 2 4s are ఏనా, 2 6s are ఏ అట్లా ఏదో ఒక జార్ ఉండాలిగా, దాన్ని సి అనుకున్నా. 2 into c ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎప్పుడైతే ఇది వచ్చిందో మీకు రాగానే, ఇది ఐడియా రాగానే దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ ఈక్వేషన్లో. సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇందాక మనం రూట్ క్యాన్సిల్ అయిన తర్వాత ట్రాన్స్పోజ్ చేసిన వచ్చిన ఈక్వేషన్ 1 అనుకో, అది రాసుకోండి ఇక్కడ. ఏంటి ఆ ఫస్ట్ ఈక్వేషన్, 2 into b square is equal to a square. ఇందులో ఈ a అంటే ఎంత, ఇప్పుడు 2 into c. సో 2 c's are a, సెకండ్ 2 is a factor of a. 2 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తాం మనకు తెలియదు, 2 సంథింగ్. 2 సెకండ్ టేబుల్ ఏ ఎప్పుడు వస్తుంది, 2 c's are అనుకున్నాక ఆ a బదులు 2 into cని సబ్స్టిట్యూట్ చేయండి. 2 into b square is equal, వాట్ ఈజ్ a నౌ, 2 into c. స్క్వేర్ ఉంది కాబట్టి 2 into c హోల్ స్క్వేర్. 2 into b square is equal, 2ని స్క్వేర్ చేస్తే 4, cని స్క్వేర్ చేస్తే c స్క్వేర్. సో 2ని స్క్వేర్ చేస్తే 4 ఇంటూ cని స్క్వేర్ c స్క్వేర్. సో ఇటు అటు పంపించేస్తే మనకి క్యాన్సిల్ అవుతుంది. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 into c స్క్వేర్ బై, ఇంటూ ఫామ్ టు యువతలకు వస్తే బై ఫామ్, 2 2s are 4. నెక్స్ట్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into c స్క్వేర్.
సేమ్ ఇందాక మల్టిప్లికేషన్ థియరం చెప్పాను, ఇక్కడ కూడా సేమ్. చూడండి, రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకటి వస్తుంది ఇక్కడ. ఏంటి ఆ రెండు? అవి వచ్చేది ఏంటి అబ్జర్వ్ చేయండి. 2ని C² రెండింటిని మల్టిప్లై చేయటం మూలంగా మనకి ఇక్కడ B² వస్తుంది. అంటే ఈ B² అన్నది రావడానికి రీజన్ ఎవరు? ఇవి రెండు, వీటి ప్రొడక్ట్ వల్ల ఇది వచ్చింది. కాబట్టి ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే B² వచ్చిందో ఆ రెండూ కూడా ఆ B²కి ఫ్యాక్టర్స్ అవుతాయి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం, ఫ్యాక్టర్ థియరం ప్రకారం. అంటే B²ని 2 డివైడ్ చేస్తుంది, C² టైమ్స్ అనమాట. C²ని 2 డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? B², సో 2 ఈజే, ఈ రెండు ప్రొడక్ట్ కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేసేది వస్తుంది. కాబట్టి ఈ రెండు ఏవైపు అయితే రెండు ఉన్నాయో, సో ఆ రెండు ఏవైపు అయితే ఒకటే ఉన్నదో, సో ఆ దానికి ఫ్యాక్టర్స్. అంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ B² అవుతుంది, C² ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ B² అవుతుంది. ఇక్కడ నాకు కావాల్సింది 2. సో దేర్ ఫోర్ 2 ఈజ్ ఏ హియర్ అని పెట్టేసి రాయొచ్చు మీరు. Here 2 is a factor of B². 2 is a factor of B². ఎప్పుడైతే B² కి 2 ఫ్యాక్టర్ అవుతుందో ఆటోమేటిక్ ఇందాక చెప్పాక A² కి ఫ్యాక్టర్ అయితే ఏకి కూడా ఫ్యాక్టరేగా. ఏని డివైడ్ చేస్తే A²ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుందిగా. అట్లానే ఇక్కడ కూడా B²ని ఫ్యాక్టర్ అంటే డివైడ్ చేయడమే, 2 డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్. మరి Bని కూడా డివైడ్ చేస్తుంది. దెన్ సో 2 is also a factor of B² కి ఫ్యాక్టర్ అయితే B కూడా ఫ్యాక్టర్. ఇది థర్డ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఏమో 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ A అని వచ్చింది. థర్డ్ ఈక్వేషన్ ఏమో 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ B అని వచ్చింది. సో మనం ఇక్కడ Aకి 2 ఫ్యాక్టరు, ఇక్కడ Bకి కూడా 2 ఫ్యాక్టర్. అంటే ఈ 2 అన్నది Aకి ఫ్యాక్టర్ అని చూపించాను, Bకి కూడా కామన్ ఫ్యాక్టర్, Bకి కూడా ఫ్యాక్టర్ అని చూపించాను. సో ఫర్ 2 and 3 ఏం కంక్లూడ్ చేయొచ్చు? 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ A అని చూపించాను, ఇక్కడ కూడా 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ B. అంటే ఏకి బీకి రెండింటికి ఒకటే కామన్ ఫ్యాక్టర్. ఏంటది? 2. సో ఫ్రమ్ 1 and 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ A and B. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ A and B. సో ఏకి బీకి రెండింటికి కలిపి ఒకటే కామన్ ఫ్యాక్టర్ వచ్చింది మనకి 2. అది కూడా 2 వచ్చింది. సో సెకండ్ ఈక్వేషన్లో 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ A. ఎందుకంటే A²కి ఫ్యాక్టర్ అని తెలిసింది. ఇందాక 2ని B² మల్టిప్లై చేసి A² వచ్చింది కాబట్టి ఈ రెండు A²కి ఫ్యాక్టర్. అందులో 2 తీసుకున్నాను. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ A². ఆటోమేటిక్గా 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ A. తర్వాత అది ఎప్పుడైతే ఫ్యాక్టర్ ఆఫ్ A అయిందో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ టేబుల్లో ఏ ఎప్పుడు వస్తుంది? 2 1s ఆరా, 2 3s ఆరా, 2 7s ఆరా, అదో 2 సంథింగ్స్ ఆర్, దాన్ని C అనుకున్నా. 2 into C ఈక్వల్ టు A. ఈ వచ్చిన A ఈజ్ ఈక్వల్ టు ఈ 2 into Cని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఏ బదులు సబ్స్టిట్యూట్ చేశారు. సింప్లిఫై చేసుకుంటూ వస్తే ఇక్కడ అదే సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకటి వస్తుంది. ఏ వైపు అయితే రెండు ఉన్నాయో, ఏ వైపు అయితే ఒకటే టర్మ్ ఉంటుందో ఆ రెండు ఆ ఒక టర్మ్కి ఫ్యాక్టర్స్. అంటే 2ని C² మల్టిప్లై చేయడం మూలంగా B²కి రెండు ఫ్యాక్టర్స్. నెంబర్ తీసుకోండి, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ B². అది ఎప్పుడైతే B²కి ఫ్యాక్టర్ అవుతుందో B కూడా ఫ్యాక్టర్. అంటే ఏకి ఫ్యాక్టర్ 2, Bకి ఫ్యాక్టర్ 2. అంటే రెండింటికి ఒకటే కామన్ ఫ్యాక్టర్ A and B. ఇది తప్పు. సరే, ఇలా రాకూడదు అసలు. ఎందుకంటే రాకూడదు. A and Bకి అసలు కామన్ ఫ్యాక్టర్ ఉంటే గింటే 1 ఉండాలి. ఫస్ట్లో చెప్పాను అక్కడ, ఫస్ట్ బిగినింగ్ రాసుకున్నాం మనం. ఏమని? వేర్ A, B ఆర్ కో ప్రైమ్స్. P/Q ఫామ్ తర్వాత అవి క్యాన్సిల్ చేసుకుంటూ వస్తాం. ఇంక పోతే గీతే ఫస్ట్ టేబుల్లోనే పోతాయి. అప్పుడు P/Q A/BBగా ఫామ్ అయింది. ఆ A, Bలు ఏంటి అక్కడ? కో ప్రైమ్స్. అంటే ఏకి బీకి ఉంటే కామన్ ఉంటే గింటే ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, అది 1 అయి ఉండాలి. అవి ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో పోకూడదు. కానీ మనకేం వచ్చింది? కామన్ ఫ్యాక్టర్ 2 అని వచ్చింది. సో ఇది తప్పు, ఇలా రావడానికి అవకాశమే లేదు. సో బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇది తప్పు, విరుద్ధంగా వచ్చింది, ఒకదానికి అపోజ్ చేస్తుంది. దీన్ని ఒక నిజాన్ని, ఒక ట్రూని ఆపోజిట్గా వచ్చింది అనమాట. ఏంటది? దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏంటది? A, B ఆర్ కో ప్రైమ్స్. అంటే దట్ ఈజ్ A, B must have 1 as a common factor. 1 as a common factor. అంటే A, B are having 1 as a common factor. అంతే. అంటే అసలు A, Bకి కామన్ ఫ్యాక్టర్ 1 అనే నెంబర్ తప్ప ఇంక ఏ నెంబర్ రాకూడదు. సో బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ A, B are co-primes. దట్ ఈస్ A, B must have 1 as a common. మనకేమొచ్చింది? A, Bకి కామన్ ఫ్యాక్టర్ ఏమని వచ్చింది? 2 అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇట్లా? సో ఇది తప్పు. బికాస్ ఆఫ్ అవర్ the situation has, because of our wrong assumption, the situation has arisen. This situation ఎందుకు వచ్చింది ఇట్లా? has arisen because of our wrong assumption or because of our assumption. మనం మొట్టమొదట్లో ఒక assumption తీసుకున్నాం. ఏమని? రూట్ 2
రేషనల్ అని స్టార్ట్ చేసాం. అలా అనుకోవటం మూలంగా మనకి ఈ సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో బట్ వాట్ ఎవర్ ఎప్పుడైతే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చిందో ఏ కామా బీలకి, సో దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ కామా బి ఆర్ కోప్రైమ్స్. అవి ఏ కామా బీలు కోప్రైమ్స్ అవుతాయి అంటే ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. మనకేమొచ్చింది 2. సో ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? ది సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్. దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఇవన్నీ మీరు ఓన్గా రాసుకోవచ్చు, ఇలానే రాయాల్సిన అవసరం లేదు, మన ఇష్టం. మనం ఓన్గా ఆ మీనింగ్ ఇబ్బంది పడకుండా, మీనింగ్ స్పాయిల్ అవ్వకుండా ఓన్గా రాసుకోవచ్చు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మరి ఏమనుకోవాలి? మనం ఆల్రెడీగా రూట్ 2ని ఏమనుకున్నాము? రేషనల్ అనుకున్నాం. అలా అనుకోకూడదు అనమాట. సో హెన్స్ రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్. సో రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్. సో ప్రూవ్ చేస్తాం. సో రేషనల్ అనుకుంటూ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక సిచ్యువేషన్కి ఒక ట్రూత్ స్టేట్మెంట్కి ఆపోజిట్గా వచ్చిందనమాట. ఏకామాబీలు కోప్రైమ్స్ కానంటే ఏకామాబీలకి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి, కానీ నాకేమొచ్చింది? కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. సో అలా ఎందుకు వచ్చిందా అని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఓహో బిగినింగ్లో అలా అనుకోవటం మూలంగా వచ్చింది. ఎలా అనుకోవటం మూలంగా వచ్చింది? రూట్ 2ని ఇర్రేషనల్ కాదు రేషనల్ అనుకోవడం మూలంగా వచ్చింది. సో అనుకోకూడదు. మరి ఏమనుకోవాలి? ఇర్రేషనల్ అనుకోవాలి. అంటే డైరెక్ట్గా ప్రూవ్ చేయట్లే, ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రూవ్ చేస్తున్నాం. అంటే అది ఒకవేళ ఇర్రేషనల్ కాకుండా రేషనల్ అయితే ఏమవుతుంది? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కానీ తప్పు కదా అది, అలా రావడానికి వీల్లేదు కదా. సో ఏ కామా బి మస్ట్ బి కోప్రైమ్స్ అంటే వాడి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. మనం రేషనల్ అనుకోవడం మూలంగా కామన్ ఫ్యాక్టర్ 1 బదులు 2 అనే నెంబర్ వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందా అంటే, సో బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్, సో we got the situation. So our assumption, whatever we assumed that root 2 is irrational, that is completely wrong. So what we can conclude? root 2 is an irrational. చాలా ఇంపార్టెంట్ అయింది ఎగ్జామ్స్లో. కంపల్సరీగా సంవత్సరం ఎగ్జామ్ మనకు వచ్చే అవకాశం ఉంది. సింపుల్ కాన్సెప్టే కానీ కొద్దిగా థియరాటికల్గా ఉంటుంది. చేయగా అర్థమవుతుంది అనమాట.